హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. చేసేస్తారుగా, చేసేయండి. ఈ రోజు నామినేషన్స్ అంత ఏం లేదు, ఎందుకంటే గేమ్స్ పెద్దగా ఏం లేవు. కంటెస్టెంట్స్ వచ్చి ఆడారు, పాయింట్స్ అంతగా లేవు. డిమాండ్ డిఫెండింగ్ ఎలా అనిపించింది? ఇమాన్యుయల్ కూడా నామినేషన్ లో ఉంటే బాగుండేది అనిపించింది. డిమాండ్ ఈసారి టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే అంటే దానికి కూడా నామినేషన్ పడింది. నామినేషన్స్ అంతా డిమాండ్ చెట్టే తిరిగినట్టు అనిపించింది. సుమన్ శెట్టి గారు డిమాండ్ ని నీకు నామినేట్ చేస్తూ, నీకు హెల్త్ బాగాలేదు, ఇక్కడ పడుకోవడం కంటే ఇంటికి వెళ్ళి పడుకో అంటారు. అరే ఏంట్రా ఇది అనిపించింది. అందరూ నవ్వుకున్నారు. అసలు నామినేషన్స్ స్టార్ట్ చేశారు, చాలా ఫనీగా ఉన్నాయి. ఫస్ట్ ఇమాన్యుయల్ రీతు నామినేట్ చేశారు. బ్యాక్ బిచ్చింగ్ అని నా ఫోటో పెట్టావు, నన్ను తీయాలని ఉన్నా సరే కవర్ చేసావు అని చెప్పావు. రీతు నాకు నిన్ను తీయాలని లేదు. రీతు అంటారు కళ్యాణ్ లాస్ట్ వరకు ఉండాలని నువ్వెందుకన్నావు? ఇమాన్యుయల్ దివ్యకి ఇవ్వకూడదు, నీకు ఇవ్వాలని అనుకున్నా కాబట్టే అలా అన్నాను. చెప్పే పాయింట్ కరెక్టే. నెక్స్ట్ తనుజ రీతుకి ఇద్దాం అనుకుంటున్నా, మరి నమ్మాలా లేదా అని ఇమాన్యుయల్ అంటున్నారు. కానీ ఇమాన్యుయల్ లాస్ట్ కి ఇవ్వడానికి ఒప్పుకున్నాను అంటారు. తనుజ అంటది దివ్య తెలివైంది అని రీతుకి ఇద్దాం అనుకుంటున్నా, అవునన్నారు తనుజ. మరి రీతు అంటారు నమ్మొచ్చా లేదా అని అడుగుతున్నావు, మరి రెబల్ దాంట్లో తీసేసింది మీరే అంటే ఇమాన్యుయల్ ఆ రోజు లాస్ట్ అయినా సరే వెళ్తా అన్నావు, ముందే వెళ్లి కళ్యాణి తీసేసావుగా, అలా ఏమైనా ప్లాన్ వేసి చెడగొడతావని నమ్మకూడదు అనుకున్నా అంతే. రీతు కత్తేగా ఇవ్వమని అడిగా అంటే ఇమాన్యుయల్ నీకే కదా కత్తి ఇచ్చాను, లాస్ట్ వరకు ఉన్నావా లేదా అంటే నీ వల్ల లేను తనుజ వల్ల ఉన్నాను అంటది. అందరూ మాట్లాడుకునే తనుజకి ఇచ్చి పంపించారు. సరే అయితే నువ్వు నా వల్ల లేవు కదా, ఓకే అంటారు. బాగా మాట్లాడారు ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ సెకండ్ నామినేషన్ డెమోన్ ని చేశారు. కెప్టెన్సీ టాస్క్ లో తీసావు కదా, అది నాకు నచ్చలేదు, అంతకంటే ఏం పాయింట్స్ లేవన్నా, అదే రీజన్. ఇమాన్యుయల్ నువ్వు వెళ్ళేటప్పుడే ప్లాన్ ఏంటి అంటే నువ్వు నాకు సపోర్ట్ చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తా. సరే అన్నాను, నేనేం చేశాను, తప్పేంటి అని అడిగారు ఇమాన్యుయల్. అన్నా నువ్వు రెడ్ వైపు తిప్పు ఉంటే నేను రాను కదన్నా లోపలికి అంటే నువ్వు నా మీద అంత నమ్మకం పెట్టుకుంటే గుర్తు చేస్తావు, రెడ్ వైపు తిప్పన్నా అని అంటే నీకు గుర్తుంటది అనుకున్నా అంటే ఎలా గుర్తుంటదిరా? కళ్యాణ్ ఏమో టీం కోసం గేమ్ ఆడుతుంటే నన్ను ఎలా ఆడమంటావు? నిన్ను అడిగినప్పుడు చెప్పకుండా ఉండుంటే సరిపోయేది. డిమాండ్ నేను టీం గురించి ఆడలేదు, టీమ్ లో ఉన్న వాళ్ళని గెలిపించడానికి ఆడాను అంటే సంజన గారి మధ్యలో నువ్వు ఆడింది రీతును గెలిపించడం కోసం అంతే అని చెప్పేశారు. నెక్స్ట్ భరణి గారు సంజన గారిని నామినేట్ చేశారు. నా టాబ్లెట్స్ దాచిపెట్టారు అంటే సంజన గారు ముందు రోజు చెప్పాను కదన్నా మన ఇద్దరం ఫన్ చేద్దామని చేశాను అంటే ఆ రోజు భరణి గారు ఆ రోజు సరదాగా తీసుకున్నారు, ఇవాళ నామినేషన్స్ అని కావాలని సీరియస్ అయినట్టు అనిపించింది. బట్ ఓకే హెల్త్ కదా. కానీ సంజన గారు సేమ్ ఇదే కంటెంట్ ఇస్తూ ఉన్నారు. సంజన గారు అంటారు మీతో అయితే ఆపేస్తా అన్నా, వేరే వాళ్ళతో చేస్తా అంటారు. నెక్స్ట్ భరణి గారు డిమాండ్ ని నామినేట్ చేశారు. హౌస్ లో 1 వీక్ నుంచి సైలెంట్ అయిపోయావు, బయట వాళ్ళు వచ్చిన కంటెస్టెంట్స్ కూడా మాట్లాడవా అంటున్నారు అంటే సోహెల్ అన్నారు ఆ మాట. సోహెల్ తో కూడా లాస్ట్ గేమ్ అయిపోయిన తర్వాత అన్నారు మీరు గేమ్ ఓడిపోయినా జనాలు హృదయాలు గెలిచారు అని అన్నారు. ఆయన కూడా పనిచేశారు, జనాల హృదయాలు ఎప్పుడో గెలిచాను, ఇది సెకండ్ టైం అన్నారు. మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటేనే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటావు, గుర్తు పెట్టుకో. అలాగని రిలేషన్స్ కి దూరంగా ఉండమండం లేదు అంటే రీతుతో దూరంగా ఉండు, నీ ఆట నువ్వు ఆడు అనేసి నువ్వు ఒక్కడవే కూర్చొని ఆకాశం వైపు చూస్తుంటే రాము ఫేస్ లా కనిపించిందిరా, ఎందుకురా ఆలోచిస్తున్నావు అంటే డెమోన్ నేను స్కై వ్యూ ని ఎంజాయ్ చేస్తుంటే మీరేదో ఊహించుకుంటే నన్నేం చేయమంటారు అని అందరూ నవ్వుకున్నారు. డిమాండ్ టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే అంటారు. కాన్ఫిడెంట్ బాగుంది, ఇక నుంచి గట్టిగా ఆడతా అన్నా అంటారు, బాగుంది. నెక్స్ట్ రీతు సంజన అండ్ సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు. రీతు ఏంటంటే వీళ్ళిద్దరూ నామినేషన్స్ లో ఉంటే సేవ్ అవుతుంది అని తిన ప్లాన్. అరే వీళ్ళు మిస్ అయిపోయారే అనే టైంలో లాగుతుంది నామినేషన్స్ లోకి, బాగుంది. నెక్స్ట్ తనుజ ఇమాన్యుయల్ కి పాయింట్స్ కి క్లారిటీ ఇచ్చింది, అది తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు. నా ఫస్ట్ నామినేషన్ డెమోన్ అంటది ఇమాన్యుయల్ నాకు ఎప్పుడు సపోర్ట్ రాలేదు, స్టాండ్ తీసుకోలేదు అంటది. నా ఫ్రెండ్ కాదు అనేస్తుంది. ఇమ్ము అని గమ్ములా గతుక్కుంటది. మళ్ళీ నువ్వు నా ఫ్రెండ్వే కాదనేస్తారు, ఎప్పుడు ఉండేదే. ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. ఈ పాయింట్స్ అన్ని క్లారిటీ ఇచ్చిన తర్వాత నా ఫస్ట్ నామినేషన్ డెమోన్ అంటది. అందరూ షాక్. అక్కడ డిమాండ్ అంటాడు జోక్ వేసావు ఇప్పటి వరకు అంటే జోక్ అయితే బిగ్ బాస్ చెప్తాడు అంటది, అయితే నవ్వుకో అంటారు. ఇంకా బిగ్ బాస్ 3 వీక్స్ ఉంది, టీమ్ గేమ్ పెట్టవచ్చు, ఇలానే ఆడితే మేము మీ టీమ్ లో ఉంటే
మాకు నష్టం జరుగుతుంది అంటారు. సెకండ్ నామినేషన్ సంజన గారిని నామినేట్ చేశారు. స్ట్రాంగ్ అని లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేశారు. ఇమాన్యువల్ ని నామినేట్ చేయలేదు. ఇక్కడ రిలేషన్స్ వద్దు, కాంపిటీషన్ గా చూడండి అంటారు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు డిమాండ్ పవన్ దెబ్బ తగిలింది కదా, ఇంటికి వెళ్ళిపో, హెల్త్ వీక్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపో. డిమాండ్ అంటే అందరూ నవ్వుకున్నారు అక్కడ. అన్న స్ట్రాంగ్ అంటున్నావు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోమంటున్నావు, స్ట్రాంగ్ అయితే గేమ్ బాగా ఆడాలని అంటారన్నా అని అంటున్నారు డిమాండ్. తెలిసిందేగా సుమన్ శెట్టి గారి గురించి. నెక్స్ట్ రీతు నామినేట్ చేశారు. నువ్వు పెద్దగా అరుస్తున్నావు, 2 వీక్స్ నుంచి సేవ్ అవుతూనే వస్తున్నావు, నేను నామినేషన్ పాయింట్ చెప్తున్నా అంతే అంటారు. బాగుందన్న, నిజంగా బాగుంది. సంజన గారు డిమాండ్ నామినేట్ చేశారు. టికెట్ టు ఫినాలే నువ్వే కొడతావా అంటే మేము కొట్టలేమా అని డిమాండ్ ని నామినేట్ చేశారు. ఇంకేం చేయలేం, అప్పటికప్పుడు తనకు నచ్చలేదు, చేసేసారు అంతే. నెక్స్ట్ రీతు నామినేట్ చేశారు. ఇద్దరు కలిసిపోయారు అంటే ఫైనల్ గా మీరు కలిసిపోయారు అంతే. డిమాండ్ ఫస్ట్ తనుజ నామినేట్ చేశారు. తనుజ ఫస్ట్ నీ గేమ్ నువ్వు వాడు, ఫ్లిప్ అవ్వకు, బటర్ఫ్లై లాగా మాట మీద నిలబడు అంటారు. అంటే నిన్న మొన్న జరిగిన సిచ్యువేషన్ లో ఓకే. డిమాండ్ అంటారు తనుజతో, నీకు సపోర్ట్ లేదు అన్నావు, ఈ హౌస్ లో అందరికంటే నీకే ఎక్కువ సపోర్ట్ ఉంది, నిజం ఓకేగా. తనుజ ఏదేదో మాట్లాడుతూ హ్యాపీగా కూర్చున్నాగా, పిల్లో వేసుకొని ఏదో వెటకారంగా మాట్లాడినట్టు మాట్లాడారు. కానీ ఇక్కడ డిమాండ్ పవన్ చాలా క్లారిటీగా మాట్లాడారు, బాగుంది. నెక్స్ట్ నామినేషన్ డిమాండ్ పవన్ ఇమాన్యువల్ నామినేట్ చేశారు. అన్న అందరూ నామినేషన్స్ లో ఉండాలి అనుకున్నావు, నువ్వు కూడా ఉండాలి అనుకుంటున్నావేమో అని నామినేట్ చేస్తున్నా అన్న. తర్వాత బిగ్ బాస్ చెప్పారు సరైన కారణాలతో నామినేట్ చేయాలి అనేసి డెసిషన్ మార్చుకున్నారు సంజన గారని. బిగ్ బాస్ కళ్యాణ్ కి ఒక పవర్ ఇచ్చారు, నామినేషన్స్ లో లేని వాళ్ళని ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేయాలి అనేసి. ఆ కలర్స్ గుర్తుపెట్టుకోవడం, కెప్టెన్సీ కంటెండర్ గేమ్ లో ఆ కలర్స్ గుర్తుపెట్టుకోలేదు అని బర్నీ గారిని నామినేట్ చేశారు అంతే. బాగున్నాయి నామినేషన్స్, బాగున్నాయి. సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే చేస్తారుగా.